స్ట్రోక్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా ఏమీ జరగదు. బట్ దీన్ని మనం 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము, హూ ఆర్ లెస్ దాన్ 40 ఇయర్స్. ఒకటి రొటీన్గా మోర్ దాన్ 40 ఇయర్స్ వాళ్ళకి స్ట్రోక్ రావడం. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ స్ట్రోక్ ఇన్ యంగ్ కొంచెం పక్కన పెట్టుకుంటే, మనము స్ట్రోక్ ఇన్ పెద్దవాళ్ళలో చూసుకుంటే ఏమవుతుందంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, చాలామంది స్మోకింగ్ చేస్తూనే ఉంటారు, చైన్ స్మోకర్స్. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద స్ట్రోక్. రెండోది వచ్చేసి ఆల్కహాల్. కొంతమంది నేను బియర్ తాగుతాను, అది తాగుతాను అంటారు, బట్ యూజువల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇట్ సెల్ఫ్ అనదర్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత వచ్చేసి ఈ చాలామంది హై క్యాలరీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరం లోపల మన రక్తం చాలా చిక్కగా అవడం వల్ల అది కదలిక తగ్గిపోతుంది. సో దీనివల్ల బ్రెయిన్ రక్తనాళాల లోపలంతా కోటింగ్ అంతా ఏర్పడి ఎథెరోస్క్లెరోసిస్ అని జరుగుతుంది అనమాట. ఈ దానికి మెయిన్ ముఖ్యమైన కారణం అనేది హై కొలెస్ట్రాల్ లెవెల్స్. ఫోర్త్ థింగ్ వచ్చేసింది ఏంటంటే, మనకు ఎనీ రకమైన గుండె జబ్బులు ఉండడం, లైక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. సో అది కూడా ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి షుగర్, డయాబెటీస్ మెలిటస్ అంటాము, అదొక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. దెన్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రక్తనాళం లోపల ఎండోథీలియం అని ఉంటుంది, అది డ్యామేజ్ అవుతుంది, అది హార్డ్గా అయిపోయి దాన్ని రక్తనాళం మూసుకుపోవడం జరుగుతుంది. సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. దీంతోపాటు చాలామంది గమనించింది ఏంటంటే గురక, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఆ సమయంలో మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి పేషెంట్కి హై లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ జరిగి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అంటే మనం శరీరం చాలా అంటే మనుషులు చాలా లేజీ అయిపోవడం, ఎక్కడ కూర్చుంటే అక్కడ కౌచ్ పొటాటోస్ లాగా అయిపోవడము, యాక్టివిటీ చేయలేకపోవడము, ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోవడము, డైలీ నెంబర్ ఆఫ్ నేను ఇంత దూరం నడవాలి, ఇన్ని స్టెప్స్ చేయలేను అనే వాళ్ళందరికీ ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఎవరైతే ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళందరికీ స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మనం కొంతమందికి స్ట్రోక్ ఇన్ యంగ్ అని చెప్పాం కదా, లెస్ దాన్ 40, వాళ్ళకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కొంతమందికి హిమోగ్లోబినోపతీస్ అని కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళ హిమోగ్లోబిన్ సరిగ్గా లేకపోవడం. కొన్నిసార్లు వాస్కులైటిస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మోయా డిసీజ్ అని, కొంతమందికి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. ఈ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టి అక్కడ బ్లీడింగ్ అవ్వడం కానీ, రక్తనాళం మూసుకుపోవడం కానీ జరుగుతుంది. ఇట్లా స్ట్రోక్ ఇన్ యంగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ వయసు అరౌండ్ 20 ఉంటుంది, 25, 30. they will be usually less than 40. So they are in the most productive time of their life. సో అలాంటి వ్యక్తి కనుక స్ట్రోక్ వస్తే ఫ్యూచర్ లాంగ్ లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. దే విల్ బి డిపెండెంట్ ఆన్ ద పేరెంట్స్ అండ్ దే విల్ నాట్ బి బర్డన్ ఆన్ ద సొసైటీ. సో ఇవన్నీ వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, త్వరగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది.